హలో సిస్టర్ ఝాన్సీ గారు, గుడ్ మార్నింగ్. ఏంటి ఈ ఉదయకాల సమయంలో ఇక్కడున్నారు? ఈరోజు కడపలో సిఆర్ఐ మీటింగ్ ఉంది. అక్కడ మా సంస్థ యొక్క చరిత్ర మరియు వివిధ సేవల గురించి క్విజ్ కాంపిటీషన్ జరగబోతుంది. నేను మా జూనియర్ సిస్టర్స్ను ఆ పోటీలో పాల్గొనడానికి తీసుకుని వెళ్తున్నాను. ఇప్పటికే చాలా సమయం అయింది. అదిగో బస్సు కూడా వచ్చేసింది. తర్వాత నేను మాట్లాడతాను. బాయ్. ఓకే సిస్టర్, గుడ్ లక్ అండ్ హోప్ ఫర్ ద బెస్ట్. గుడ్ మార్నింగ్ టు ఆల్. కడప డయాసిస్ సిఆర్ఐ ప్రోగ్రామ్ కు స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు 8 వేర్వేరు సంస్థలకు చెందిన 16 మంది పోటీదారులు ఈ పోటీలో పాల్గొనడానికి విచ్చేసి ఉన్నారు. మొదలెడదామా? yes మొదలెడదాం. We shall go with lots. Little Flower School Chittoor. yes Little Flower School Chittoor. చిత్తూరు పోటీదారులు మీరంతా సిద్ధమేనా? yes సిద్ధమే. ప్రశ్నలన్నింటినీ జాగ్రత్తగా విని సరైన సమాధానాన్ని చెప్పండి. మీ మొదటి ప్రశ్న, 1961వ సంవత్సరం వరకు చిత్తూరు ఏ విచారణ క్రింద ఉన్నది? మీ ఆప్షన్స్: ఆప్షన్ ఏ రాయవేలూరు విచారణ, ఆప్షన్ బి క్రిస్టియన్పేట్ విచారణ, ఆప్షన్ సి కాట్పాడి విచారణ, ఆప్షన్ డి చిత్తూరు విచారణ. మీ సమాధానం ఆప్షన్ బి క్రిస్టియన్పేట్ విచారణ. సరైన సమాధానం. మీ తర్వాతి ప్రశ్న, 1961లో చిత్తూరు ప్రాంతం ఏ డయాసిస్ క్రింద ఉన్నది? మీ ఆప్షన్స్: ఏ మద్రాసు మేత్రాసనం, బి చెన్నై మేత్రాసనం, సి వేలూరు మేత్రాసనం, డి తిరుపతి మేత్రాసనం. ఆప్షన్ సి వేలూరు మేత్రాసనం. వెరీ గుడ్. సి వేలూరు మేత్రాసనం ఈజ్ కరెక్ట్ ఆన్సర్. మీ తదుపరి ప్రశ్న, 1961లో చిత్తూరు ప్రాంతానికి సేవ చేయడానికి మెడ్రాస్ సెయింట్ ఆన్స్ సిస్టర్స్ ని మొదట ఎవరు ఆహ్వానించారు? మీ ఆప్షన్స్: ఆప్షన్ ఏ విచారణ గురువు, ఆప్షన్ బి బిషప్ డేవిడ్ మరియానాయగం, ఆప్షన్ సి ప్రభుత్వం, ఆప్షన్ డి గ్రామ పెద్దలు. మీ సమాధానం ఆప్షన్ బి బిషప్ డేవిడ్ మరియానాయగం. రైట్ ఆన్సర్. ఇప్పుడు తదుపరి అడగబోవు ప్రశ్నలకు ఆప్షన్స్ ఉండవు. చిత్తూరు లిటిల్ ఫ్లవర్ కాన్వెంట్ సిస్టర్స్ ఏ 2 రంగాలలో సేవలను అందించారు? ఎడ్యుకేషన్ అండ్ పాస్టల్ అపోస్టలేట్. గుడ్ ఆన్సర్. సిస్టర్స్, ఇప్పుడు లిటిల్ ఫ్లవర్ స్కూల్ మరియు కాన్వెంట్ గురించి ఏమైనా క్లుప్తంగా చెప్పదలిచారా? తప్పకుండా. చిత్తూరు విచారణ 1961 వరకు వేలూరు మేత్రాసనం పరిధిలోని క్రిస్టియన్పేట విచారణలో ఉండేది. క్రిస్టియన్పేటలో స్థానిక చర్చికి మా సిస్టర్లు చేసిన సేవకు ముగ్ధులై చిత్తూరును ప్రత్యేక విచారణగా విభజించాలని ప్రతిపాదన వచ్చినప్పుడు వేలూరు బిషప్ డేవిడ్ మరియానాయగం మా సిస్టర్లను చిత్తూరులో ఒక కాన్వెంట్ ప్రారంభించమని ఆహ్వానించారు. అప్పటి సుపీరియర్ జనరల్ మదర్ తెరీసా గారు బిషప్ ఆహ్వానాన్ని అంగీకరించారు. ఫలితంగా 8/8/1961న చిత్తూరు టాప్ లైన్లో ఒక చిన్న అద్దె ఇంట్లో లిటిల్ ఫ్లవర్ స్కూల్ని ప్రారంభించి రెవరెండ్ సిస్టర్ మరియా రోజ్ గారిని మొదటి సుపీరియర్గా నియమించడం జరిగింది. ఆగస్ట్ 20, 1961వ తేదీన 7 పిల్లలతో లిటిల్ ఫ్లవర్ స్కూల్ ప్రారంభించబడింది. అతి స్వల్ప కాలంలోనే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. దీనివలన వేరే స్థలం కోసం వెతకవలసి వచ్చింది. ఈ సమయంలో బిషప్ డేవిడ్ మరియానాయగం గారు గ్రీన్స్పేట్లో భూమిని విరాళంగా ఇచ్చారు. అది అప్పట్లో అభివృద్ధి చెందని, ప్లేగు వ్యాధి ప్రభావిత మరియు మానవ నివాసానికి యోగ్యం కాని ప్రాంతం. కానీ ఈ స్థలంలో అక్టోబర్ 24, 1964 సంవత్సరంలో పాఠశాల మరియు సిస్టర్స్ నివాస భవనం ప్రారంభించారు. బిషప్ డేవిడ్ మరియానాయగం గారు భవనం పూర్తి చేసి ఆశీర్వదించారు. తరువాత విద్యార్థుల సంఖ్య రోజురోజుకు గణనీయంగా పెరుగుతున్న కొద్దీ మళ్ళీ తిరిగి 1969వ సంవత్సరంలో భవనం విస్తరించబడింది. భవనాన్ని నిర్మించే సమయంలో అప్పటి చిత్తూరు విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ కురువిల్ల గారు సిస్టర్స్కి ఎంతో గొప్ప సహాయ సహకారాలు అందించారు.
మీ వివరణ చాలా అద్భుతం. ఇంకా స్కూల్ అభివృద్ధి గురించి ఏమైనా చెప్పదలచారా? తప్పకుండా. చిత్తూరు సంస్థలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. లిటిల్ ఫ్లవర్ గురించి చెప్పాలంటే కాలానికి అనుగుణంగా అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. అక్కడ ప్రసిద్ధి చెందిన అన్ని సౌకర్యాలు గల వసతి గృహం ఉంది. ఆ గృహంలో గిరిజనులకు, దళితులకు మరియు చుట్టుప్రక్కల ఉన్న గ్రామీణ పేద విద్యార్థులకు ప్రాముఖ్యత ఇవ్వబడుతుంది. 1985 సంవత్సరంలో ప్రాథమిక పాఠశాల ఉన్నత పాఠశాలగా సంతరించుకుంది. ఇటీవల కాలంలో అనగా 2024 సంవత్సరంలో ఉన్నత పాఠశాల జూనియర్ కళాశాలగా సంతరించుకుంది. జూనియర్ కళాశాల ప్రారంభించిన మొదటి ఏడాదిలోనే 440 మార్కులకు 428 మార్కులు సాధించడం మా సిస్టర్స్ యొక్క కృషికి గణనీయమైన నిదర్శనం. మహా అద్భుతమైన ప్రదర్శన సిస్టర్స్. ఇప్పుడు ప్రేక్షకులు ఎవరైనా లిటిల్ ఫ్లవర్ కాన్వెంట్ గురించి మీ యొక్క అభిప్రాయాలను వివరించదలుచుకుంటే ఇదే మీకు సువర్ణ అవకాశం. నేను సిస్టర్ జెస్సీ, లిటిల్ ఫ్లవర్ కాన్వెంట్ సుపీరియర్ మరియు హెడ్ మిస్ట్రెస్. మా మదరాసు పునీత అన్నమ్మగారి సభ మీ అందరికీ కూడా సుపరిచితమే. చిత్తూరు లిటిల్ ఫ్లవర్ కాన్వెంట్ సభ్యులుగా మా జీవితం మరియు మా సేవ గురించి సంక్లుప్తంగా సమర్పించుకుంటున్నాను. ఇక్కడ మా ప్రధాన అపోస్తలత్వం విద్యాబోధన, నాణ్యమైన విద్యను అందించటమే కాకుండా మేము పాస్టల్ మిషన్లో కూడా ఉత్సాహంగా పాల్గొంటాము. ఇది మా సభ స్థాపకురాలు దైవ సేవకురాలైన మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారు మాకు చూపిన నిర్దేశకం. ఇవి కాకుండా కుటుంబాలు సందర్శించడం, అనారోగ్యంతో ఉన్నవారిని పరామర్శించడం, సామాజిక సేవలు చేయడం, హాస్టల్ పిల్లలు మరియు విద్యలో వెనుకబడిన పిల్లల సంరక్షణలో నిమగ్నమవుతున్నాము. మా జీవితం మరియు సేవల ద్వారా సమాజానికి ఉప్పులా వెలుగులా ఉంటున్నాము. నేనిప్పుడు కొన్ని ముఖ్య అంశాలను మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. ఈ 60 సంవత్సరాల నిరీక్షణ యాత్రలో మేము 3 రకాల మరువలేని జూబిలీ వేడుకలను కొనియాడాము. మార్చి 3, 1987 సంవత్సరంలో 25 వసంతాల రజతోత్సవం కొనియాడాము. ఆ సందర్భంలో మొట్టమొదటిగా యేసు ఉపమానాలపై సౌండ్ అండ్ లైట్ కార్యక్రమం చేసి యేసు ప్రభు విలువలను ప్రకటించాము. కడప మొదటి పీఠాధిపతులు సోమవరపు అరులయ్య తండ్రి గారు మరియు సుపీరియర్ జనరల్ మదర్ జానెట్ గారు ముఖ్య అతిథులుగా వేంచేశారు. 2011లో 50 వసంతాల స్వర్ణోత్సవమును వైభవంగా కొనియాడాము. ఈ జ్ఞాపకంగా సిస్టర్స్ నివాస స్థలం పునర్నిర్మించబడినది. ఆనాటి ముఖ్య అతిథులు కడప బిషప్ గారి ప్రతినిధి, ప్రస్తుతం ఖమ్మం పీఠాధిపతులు మోస్ట్ రెవరెండ్ ప్రకాష్ సగిలి తండ్రి గారు మరియు సుపీరియర్ జనరల్ మదర్ లీమా రోసారియో గారు. 2021న కాన్వెంట్ పాఠశాల మరియు విచారణ యొక్క 60 వసంతాల వజ్రోత్సవం మహావైభవంగా జరిగింది. 4/11/2021న వజ్రోత్సవ మహోత్సవం మా సంస్థది మరియు విచారణది ఒకేసారి జరుపుకోవడంతో మా కాన్వెంట్ నుండి విచారణ దేవాలయం వరకు ప్రదక్షిణ కావడం జరిగినది. ఇది 60 సంవత్సరాల క్రితం మొదటిసారిగా ప్రార్థన కార్యక్రమాలు ఇక్కడ నుండి విచారణకు వెడలిన జ్ఞాపక స్మృతులను గుర్తు చేసినది. మా మదరాసు పునీత అన్నమ్మగారి సభ స్థాపకురాలు దైవ సేవకురాలు మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారి లాంటి సేవాభావంతో దైవరాజ్య వ్యాప్తికి శ్రమించాలని మీ ఆశీస్సులను కోరుతున్నాము. ధన్యవాదములు. ధన్యత పట్టము కొరకు ప్రార్థన. ఓ సర్వేశ్వర, మా ప్రేమగల తండ్రి, మీ దైవ సేవకురాలు తాటిపత్రి జ్ఞానమ్మ
సువార్తానుసారం జీవించి దీనజనులకు దీక్షతో అత్యంతోత్సాహముతో సువార్తను ప్రబోధించి నీ కుమారుడు క్రీస్తుకు నిబద్ధ సాక్షిగా నిలబడినారు. ప్రభు యేసు పట్ల అచంచల భక్తితో ఆమె చూపిన అంకితభావం మరే మాత మీద ఆమెకు ఉన్న అనన్య సామాన్యమైన ప్రామాణికత, చదువు సంధ్యలు లేక సర్వవిధాలా వెనుకబడియున్న యువతుల జీవనోద్ధరణకు ఆమె చేసిన ప్రేమాయుత సేవలు, సువార్త ప్రబోధము మాకు ప్రోత్సాహపూరిత ప్రేరణగా ప్రతినిత్యం ఉండునుగాక. ఓ త్రిత్వేక దేవా, మా అందరికీ మాతృమూర్తిగా ఉన్న మరియా, పునీత జోజప్ప గారు, పునీత అన్నమ్మ మరియు పునీతులందరి యొక్క ప్రార్థనా సహాయము వల్ల మీ దైవ సేవకురాలు మదర్ తాటిపత్రి జ్ఞానమ్మను పునీతుల సమాజంలో చేర్చవలసిందిగా మనవి చేయుచున్నాము. జ్ఞానమ్మ గారి జీవితం వల్ల ప్రేరేపించబడిన అనుచరుల సమూహాన్ని కరుణతో కాచి కాపాడండి. మీ దైవ సేవకురాలు మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారి ప్రార్థనా ఫలితముగా మీ అంతులేని అనురాగ ప్రేమ పెన్నిధి నుండి మాకు ఈ దివ్యవరమును ప్రసాదించి మమ్ము దీవించవలసినదిగా దీనభావముతో మేము ప్రార్థించుచున్నాము స్వామి. ఆమేన్. క్రీస్తుని ప్రేమ బలి, దివ్య బలి, క్రీస్తుని త్యాగ బలి, దివ్య బలి, క్రీస్తుని ప్రేమ బలి, దివ్య బలి, క్రీస్తుని త్యాగ బలి, మానవ రక్షణకై పాప విమోచనకై, మానవ రక్షణకై పాప విమోచనకై ననయు గురువు క్రీస్తు అర్పించిన రుధిర బలి, దివ్య బలి, క్రీస్తుని ప్రేమ బలి, దివ్య బలి, క్రీస్తుని త్యాగ బలి. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. విజయవాడ మేత్రాసనం సత్యనారాయణపురం విచారణ. దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు శ్రీ కనపర్తి సుధాకర్, శ్రీమతి రెప్కా దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భముగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, కనపర్తి యశ్వంతరాజు రేవంతులకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్యసర్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. కర్నూలు మేత్రాసనం సెయింట్ తెరేసా కో కేథడ్రల్ విచారణ. దివ్యవాణి టీవీ భవన నిర్మాణ దాతలు పొన్నపాటి ఆరోగ్యమ్మ కుటుంబ సభ్యులు, కీర్తిశేషులు పొన్నపాటి పెద్ద జ్ఞానారెడ్డి, పొన్నపాటి మరియమ్మ, శ్రీమతి అంతోనమ్మ, రెవరెండ్ సిస్టర్ పొన్నపాటి లియోనార్డ్, పొన్నపాటి చిన్నపరెడ్డి ప్రతాపరెడ్డి, శ్రీమతి శ్రీ చిన్నపరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ పొన్నపాటి ఆరోగ్యమ్మ కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం అనాజీపురం విచారణ. దివ్యవాణి టీవీ భవన నిర్మాణ దాతలు లింగుట్ల అంతోని మేరీ మరియు కుటుంబ సభ్యులు, కీర్తిశేషులు కర్నాటి ఇన్నయ్య, మరియమ్మ, ఆనందమ్మ, చిన్నమ్మ, జోజిరాయన్న, అల్ఫోన్సమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. చంగల్పట్ మేత్రాసనం సగాయనగర్. తుమ్మ రాయపరెడ్డి, నికోలా వారి పిల్లల మంచి భవిష్యత్తుల కొరకు వారికి మంచి ఆయురారోగ్యములు దయచేయమని, కుటుంబ సంక్షేమంగా ఉండినట్లు మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారి ప్రార్థనా సహాయం వలన దేవుని ఆశీస్సులు పొందినట్లుగా దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు.
కీర్తిశేషులు బెంజమిన్ రెడ్డి గారి సతీమణి గోపు చిన్నమ్మ గారి కుటుంబంలో దేవుని దీవెనలు తలంపులు నెరవేరునట్లుగా మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా కుటుంబం దీవించబడాలని దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం పెద్ద కొట్టాల వాస్తవ్యులు శ్రీమతి ప్రకాష్ అమ్మ కుటుంబంలో క్షేమం కొరకు వారి పెద్ద కుమారుడు అనిల్కు మంచి ఉద్యోగం దయచేయమని, కుటుంబంలోని ఇతర పిల్లలకు మంచి చదువు భవిష్యత్తు ఉండాలని మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా ఈ కుటుంబం నిండుగా మెండుగా దీవించబడాలని కోరుతూ దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం సాలూరు విచారణ. పుట్టినరోజు జరుపుకుంటున్న అంబటి మానసకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని కోరుతూ కృపారావు భారతి రాహుల్ పుష్ప కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం. పుట్టినరోజు జరుపుకుంటున్న బుర్రి ప్రీతికి దేవుని దీవెనలు మెండుగా ఉండాలని ఆయురారోగ్యములు దేవుడు అందించాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా సుభాషిణి ప్రియాంక అరుణ కుమారి రజనీకాంత్ మధురిక అఖిలేష్ ఆద్య అభయ్ రెజీనా తిమోతి అరుణ్ ప్రకాష్ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం కొలకలూరు విచారణ. 56వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న నాగండ్ల జోజప్ప అంతోనమ్మ దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దయచేయమని తలంపులు నెరవేరాలని కుమారులు కోడళ్ళు మనవళ్ళు దీవించమని జ్యోత్స్న కుటుంబాలను దీవించి పిల్లలకు మంచి భవిష్యత్తు జ్ఞానం దయచేయమని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ జేసు తిరుహృదయం పేరిట కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ఇద్దరు ముఖ్యమైనటువంటి పునీతులను స్మరిస్తూ ఉన్నాం. జాన్ ఫిషర్ గారు, అదేవిధంగా థామస్ మోర్ గారు. వీళ్ళిద్దరూ కూడా ఇంగ్లాండ్ దేశంలో 16వ శతాబ్దంలో ఆనాటి ఇంగ్లాండ్ రాజు అయినటువంటి హెన్రీ రోమను కథోలిక చర్చ్ నుంచి ఇంగ్లాండ్లో ఉన్నటువంటి శ్రీసభను వేరు చేసి ఆ ఇంగ్లాండ్ శ్రీసభకు తనే అధికారిగా తన్ను తాను ప్రకటించుకున్నప్పుడు, అదేవిధంగా మరొక రెండవ వివాహాన్ని తను చేసుకొని దాన్ని సరి అయినది అని చెప్పడానికి ప్రయత్నించినప్పుడు ఈ ఇద్దరూ కూడా దాన్ని వ్యతిరేకించారు. ఈ ఇంగ్లాండ్ రాజే ఆ యొక్క ఇంగ్లాండ్ శ్రీసభకు అధికారి అని వాళ్ళు అంగీకరించలేదు. అదేవిధంగా రాజుగారు చేస్తున్నటువంటి ఆ రెండవ వివాహానికి కూడా వీరిద్దరూ ఎదురు నిలబడ్డారు. ఆ విధంగా శ్రీసభ సత్యానికి వాళ్ళు కట్టుబడి ఉండి సత్యానికి తమ ప్రాణాన్ని కూడా అర్పించటానికి సిద్ధపడినటువంటి పునీతులు. కనుక ఈ విధంగా తమ నమ్మినటువంటి సత్యం కోసం తన ప్రాణాలు సహితం అర్పించిన జాన్ ఫిషర్, థామస్ మోర్లను ఈరోజు ప్రత్యేకంగా స్మరిస్తూ ఉన్నాం. వారి ప్రార్థన ద్వారా దేవుడు తన ఆశీర్వాదాన్ని మనకివ్వాలని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. అలాగే ఈ దివ్య పూజలో ప్రత్యేకంగా అన్నమ్మ మఠ సంస్థ స్థాపకురాలైన తాటిపత్రి జ్ఞానమ్మ గారిని ప్రత్యేకంగా స్మరిస్తూ ఉన్నాం. ఆమె ద్వారా దేవుడు ప్రాంతీయ శ్రీసభలో చేసినటువంటి మేలులకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఆమెకు దేవుడు పునీత అంతస్తును దయచేయాలని, ఆమెను మరింత ఉన్నతమైన స్థానానికి తన భాగ్యంలో నడిపించాలని ప్రత్యేకంగా ఈ దివ్య పూజలో ప్రార్థన చేద్దాం. ఈ దివ్య పూజను యోగ్యముగా నెరవేర్చుటకు మన పాపములను ఒప్పుకొందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి
మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, వేదసాక్షి మరణముతో నిజమైన విశ్వాసమును అత్యున్నత స్థాయికి చేర్చితివి. కావున పునీత యోహాను ఫిషరు, థోమస్ మోరులలో విజ్ఞాపన ప్రార్థన సహాయమున మేము నోటి మాటతో ప్రకటించు విశ్వాసమును జీవిత సాక్ష్యముతో బలపరచునట్లు కృపచూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించెడు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. దేవుడు చెప్పిన రీతిగా అబ్రాము బయలుదేరెను. మొదటి పట్టణము ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనం నుంచి 9వ వచనం వరకు. దేవుడు అబ్రాముతో ఇట్లు చెప్పెను, నీ దేశమును, నీ చుట్టుప్రక్కలను, నీ పుట్టింటిని వదిలి నేను చూపు దేశమునకు వెళ్ళుము. నేను నిన్ను ఒక మహాజాతిగా తీర్చిదిద్దెదను. నిన్ను ఆశీర్వదింతును. నీ పేరు మహా గొప్పది అగును. నీవు అందరికీ ఒక దీవెనగా ఉందువు. నిన్ను దీవించు వారిని దీవింతును, నిన్ను శపించు వారిని శపింతును. నీ యందు సకల జాతి జనులు ఆశీర్వదింపబడుదురు. దేవుడు చెప్పిన రీతిగా అబ్రాము బయలుదేరెను. లోతు అతని వెంట వెళ్ళెను. హారానును వదిలినప్పుడు అబ్రాము వయస్సు 75 ఏండ్లు. భార్య సారాయితో, సోదరుని కుమారుడు లోతుతో గడించిన ఆస్తిపాస్తులతో, హారానులో చేర్చుకొనిన సేవకులతో అబ్రాము కానానుకు ప్రయాణమై వెళ్ళెను. వారందరూ కానాను దేశము చేరిరి. అబ్రాము ప్రయాణము చేయుచు షేకెము పుణ్యక్షేత్రము చేరి మోరే వద్ద నున్న సింధూర వృక్షము కడకు వచ్చెను. ఆ కాలమున ఆ దేశములో కానానీయులు నివసించుచుండిరి. అక్కడ దేవుడు అబ్రాముకు కనబడి, ఈ దేశమును నీ సంతతికి అప్పగించున్నాను అని చెప్పెను. అబ్రాము తనకు కనబడిన దేవునకు అక్కడ పూజాపీఠము నిర్మించెను. అతడు అక్కడి నుండి బయలుదేరి బెతేలుకు తూర్పుగా ఉన్న కొండ నేలకు వెళ్ళెను. పడమట ఉన్న తేబేలుకు, తూర్పును ఉన్న హాయికి నడుమ గుడారములు ఎత్తెను. అక్కడ పూజాపీఠమును నిర్మించి దేవుని ఆరాధించెను. తరువాత అక్కడక్కడ విడుదల చేయుచు అబ్రాము నేగేబుకు బయలుదేరెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ ప్రభువును దేవునిగా బడిసిన జాతి ధన్యమైనది. ప్రభువును దేవునిగా బడిసిన జాతి ధన్యమైనది. ప్రభువును దేవునిగా బడిసిన జాతి ధన్యమైనది. ఆయన తన వారినిగా ఎన్నుకొనిన ప్రజలు భాగ్యవంతులు. ప్రభువు ఆకాశము నుండి క్రిందికి పారజూచును, నరులందరినీ పరిశీలించి చూచును. అందరూ ప్రభువును దేవునిగా బడిసిన జాతి ధన్యమైనది. ప్రభువును దేవునిగా బడిసిన జాతి ధన్యమైనది. ప్రభువు మాత్రము తనకు భయపడు వారిని, తన కరుణను నమ్ముకొనిన వారిని సుస్థిర ఆధారముతో చూచును. వారి ఆత్మలను మరణము నుండి రక్షించును. కరువు కాలము వారి ప్రాణములను కాపాడును. అందరూ ప్రభువును దేవునిగా బడిసిన జాతి ధన్యమైనది. ప్రభువును దేవునిగా బడిసిన జాతి ధన్యమైనది. ప్రభువునందే నా నమ్మకము, ఆయనే మాకు సహాయము డాలు. ప్రభు, మేము నిన్ను విశ్వసించినట్లే నీ స్థిరమగు ప్రేమ మమ్ము ఆవరించి ఉండునుగాక.
అందరూ ప్రభువును దేవునిగా బడిసిన జాతి ధన్యమైనది. ప్రభువును దేవునిగా బడిసిన జాతి ధన్యమైనది. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని వాక్కు సజీవమును చైతన్యవంతమునైనది. అది మానవుల హృదయములందలి ఆశలను ఆలోచనలను అది వీక్షింపగలదు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 7వ అధ్యాయము 1వ వచనము నుండి 5వ వచనము వరకు. యేసు జనసమూహములతో ఇట్లనెను, పరులను గూర్చి మీరు తీర్పు చేయకుడు, అప్పుడు మిమ్ము గూర్చి అట్లే తీర్పు చేయబడదు. ఎందుకనగా మీరు పరులను గూర్చి తీర్పు చేసినట్లే మీకును తీర్పు చెప్పబడును. మీరు ఏ కొలతతో కొలిచెదరో ఆ కొలతతోనే మీకును కొలవబడును. నీ కంటిలోని దూలమును గమనింపక నీ సహోదరుని కంటిలోని నలుసును వేలెత్తి చూపెదవేళ? నీ కంటిలోని నలుసును తీసివేయనిమ్ము అని నీ సోదరుని నీవెట్లు అడుగగలవు? నీ కంటిలో దూలమున్నది గదా. కపట భక్తుడా, ముందుగా నీ కంటిలోని దూలమును తీసివేసుకొనుము, అప్పుడు నీ సోదరుని కంటిలోని నులుసును తీసివేయుటకు నీ చూపు స్పష్టముగా ఉండును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేషంలో క్రీస్తు ప్రభు వేరే వాళ్ళ కంటిలో నలుసును తీసివేయటం గురించి, వేరే వాళ్ళను సరిదిద్దటం గురించి, తీర్పు చెప్పటం గురించి బోధిస్తూ ఉన్నారు. అయితే వేరే వాళ్ళు తప్పు చేసినప్పుడు దాన్ని ఖండించటం, సత్యాన్ని పరిరక్షించటం ఎంతో అవసరం. కొన్నిసార్లు మన యొక్క అనుదిన జీవితంలో తప్పు జరుగుతున్నా కానీ మన కళ్ళు మూసుకొని మనకెందుకులే అని చెప్పి ఉండేటువంటి భావం, అటువంటి ప్రవర్తన మనలో చాలామందికి ఉంటుంది. అయితే మనలో కొంతమంది తప్పు జరిగినప్పుడు దాన్ని ఖండించటం, ఆ తప్పును ఎదిరించటం, ఆ తప్పుని జరగకుండా చూసే ప్రయత్నాన్ని చేయటం మనలో చాలామంది చేస్తాం. ఈరోజు మనం కొనియాడేటువంటి ఇద్దరు పునీతులు జాన్ ఫిషర్, థామస్ మోరు, వీరిద్దరూ కూడా ఈ విధంగా అసత్యాన్ని ఖండించి, ఆ యొక్క అసత్యాన్ని ఖండించి దాన్ని ఎదిరించేటువంటి ప్రక్రియలో తమ ప్రాణాలు విడిచినటువంటి పునీతులుగా శ్రీసభ కొనియాడుతూ ఉంది. అయితే వీరిద్దరి యొక్క నేపథ్యాన్ని కొంచెం చూడాలంటే మన యొక్క తిరుసభ చరిత్రలోనికి, తిరుసభ చరిత్రలో ముఖ్యంగా ఉన్నటువంటి చీలికల్లోనికి మనం ఒకసారి ప్రవేశించాలి. ఈ కాలంలో మన యొక్క విశ్వాసాన్ని మనం జీవించేటప్పుడు మనలో చాలామందికి ప్రశ్నలు ఉంటాయి. ఎందుకని శ్రీసభ ఇన్ని విభాగాలుగా విడిపోయి ఉందని? ప్రొటెస్టాంట్ వాళ్ళని, వేరే సంఘం వాళ్ళని, లేక వేరే సాంప్రదాయాల వాళ్ళని
ఈ విధంగా చీలలు చీలలుగా శ్రీసభలు, సంఘాలు, క్రైస్తవ సంఘాలు ప్రపంచమంతా ఎన్నో రకాలైనటువంటి భాగాలుగా విడిపోయి ఈ కాలంలో మనకు కనబడుతుంది. దీని గురించి మనలో చాలామందికి చాలా ప్రశ్నలు ఉంటాయి. ఇలా ఉండకుంటే బాగుంటుంది కదా అనేటువంటి ఆలోచన కూడా మనకు ఉంటుంది. అయితే అసలు ఈ యొక్క చీలికలు ఎలా వచ్చాయి? ఏ విధంగా ఆరంభంలో ఒకటిగా ఉన్న శ్రీసభ కాలక్రమేణా విడివిడిగా చీలికలు వచ్చి వేరువేరు శ్రీసభలుగా ఈరోజు ఎన్నో వందల వేల శ్రీసభలుగా, సంఘాలుగా ఏ విధంగా మారిందనేది మనం చూడాలి. శ్రీసభ చరిత్రను మనం గమనించినట్లయితే ఈ చీలికలు శ్రీసభ చరిత్రలో ముఖ్యంగా 3 చీలికలు మనం చూడవచ్చు. మొట్టమొదటి చీలిక శ్రీసభలో 10 శతాబ్దాల తరువాత వచ్చింది. 1054లో మొట్టమొదటి చీలిక అనేది శ్రీసభలో వచ్చింది. అంటే 10 శతాబ్దాల పాటు శ్రీసభ చీలిక లేకుండా ఉంది. అంతా ఒకే శ్రీసభగా ఉంది. అయితే 1054వ సంవత్సరంలో దీన్ని మొట్టమొదటి పెద్ద చీలికగా పిలుస్తున్నారు. దీన్ని ఇంగ్లీషులో గ్రేట్ సిజం అని పిలుస్తున్నారు. ఇది పాశ్చాత్య, ఈశాన్య శ్రీసభలుగా దైవ సంఘాన్ని విడగొట్టడం జరిగింది. కనుక పాశ్చాత్య ప్రాంతంలో ఉన్నవాళ్ళు కథోలిక శ్రీసభగా, ఈశాన్య ప్రాంతంలో ఉన్నవాళ్ళు అంటే యేసు ప్రభు జీవించి ఆయన తిరిగినటువంటి ప్రాంతం, మధ్య ఆసియా ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ప్రభు జన్మించిన ప్రాంతానికి చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాల్లో జీవించేటువంటి సంఘాలు ఈశాన్య శ్రీసభగా వాళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి సాంప్రదాయంగా మారి ఈ విధంగా అప్పటి వరకు ఒకటిగా ఉన్న శ్రీసభ 2 భాగాలుగా విడిపోయింది. అయితే 2 భాగాలుగా ఎందుకు విడిపోయిందంటే 2 ముఖ్యమైన కారణాలు. మొదటిది, రోము నగరంలో ఉన్నటువంటి జగద్గురువుని శ్రీసభ సమస్తానికి అధికారిగా అంగీకరించడానికి వాళ్ళు ఒప్పుకోలేదు. రెండవదిగా ఫిలియోక్వే అనేటువంటి కాంట్రవర్సీ. ఫిలియోక్వే అంటే పవిత్రాత్మ ఎక్కడి నుంచి వస్తుందని. పాశ్చాత్య కథోలిక శ్రీసభ పవిత్రాత్మ తండ్రి నుంచి, అదే విధముగా కుమారుని నుంచి వస్తుందని బోధిస్తే, ఈశాన్య శ్రీసభ పవిత్రాత్మ కేవలం తండ్రి నుంచే వస్తుంది, కుమారుని నుంచి రావటం లేదని వాళ్ళు బోధించారు. కనుక ఈ విషయాలలో ఆ యొక్క తెగనటువంటి వ్యత్యాసం వచ్చి, భేదాలు వచ్చి చిట్ట చివరికి 2 శ్రీసభలుగా ఏక శ్రీసభ విడిపోవటం జరిగింది. ఇంకటి పోతే మరొక 2 ముఖ్యమైన చీలికలు 2 కూడా 16వ శతాబ్దంలో జరిగినట్లుగా మనం చూస్తున్నాం. ఈ 16వ శతాబ్దంలోనే ప్రొటెస్టాంట్ విభజన అనేది వచ్చింది. కనుక మనందరికీ తెలిసినట్లుగా ఈ 16వ శతాబ్దంలో జర్మన్ దేశంలో ముఖ్యంగా మార్టిన్ లూథర్ గారు, ఆయనతో పాటు జ్వింగ్లీ గారు, జాన్ కాల్విన్ గారు, వీళ్ళు ముగ్గురు కూడా ముఖ్యమైనటువంటి ప్రొటెస్టాంటు విభజనను వాళ్ళు తీసుకురావటం జరిగింది. కనుక శ్రీసభ చేస్తున్నటువంటి ఆచార వ్యవహారాలను వాళ్ళు ఎదుర్కొని అవన్నీ సరికాదని చెప్పి బోధించి, ఆ విధంగా కొంతమంది వారితో ఏకీభవించే వారిని ఈ యొక్క కథోలిక శ్రీసభ నుంచి వేరు చేసి ఈ ప్రొటెస్టాంట్ సంఘాలను వారు ఏర్పాటు చేయటం జరిగింది. ఇంకా తరువాత వారి నుంచి మనం చూసే ప్రొటెస్టాంట్ సంఘాలన్నీ కూడా ఆ యొక్క సాంప్రదాయంలో చిలవలు పలవలుగా విభజనలు చెంది చాలా కోకల్లులైనటువంటి దైవ సంఘాలుగా అవన్నీ కూడా విడిపోయాయి. కనుక ఇది 16వ శతాబ్దంలో జరిగిన మరొక ముఖ్యమైన 2వ చీలిక. ఇక ముఖ్యమైన 3వ చీలిక ఈ యొక్క పునీతుల యొక్క నేపథ్యంలో జరిగింది. ఇది ఇంగ్లాండ్ దేశంలో జరిగింది. ఇంగ్లాండ్ దేశం అంతా కూడా కథోలిక శ్రీసభలోనే ప్రజలందరూ కూడా తమ విశ్వాసాన్ని జీవించేవాళ్ళు. అయితే ఈ 16వ శతాబ్దంలో 8వ హెన్రీ అనేటువంటి రాజుగారు క్యాథరిన్ అనేటువంటి ఆ యొక్క రాణిని చేసుకున్నారు. దురదృష్టవశాత్తు చాలా కాలం వారికి సంతానం కలగలేదు. సంతానం లేకపోతే తన యొక్క వంశం అంతరించిపోతుందని కలత చెందినటువంటి రాజుగారు ఆయన
మరొక వివాహాన్ని చేసుకోవాలనుకున్నాడు. అయితే కథోలిక శ్రీసభలో మరొక వివాహం చేసుకునేటువంటి అవకాశం, అనుమతి లేదు. అయితే తను రెండవ వివాహం చేసుకోవాలనుకున్నప్పుడు తను చేసుకున్నటువంటి మొదటి వివాహం చట్టబద్ధంగా అది చెల్లదని ఆ యొక్క శ్రీసభలో ఉన్న అధికారులను ప్రకటించమని కోరాడు. అయితే అక్కడ ఉన్నటువంటి పీఠాధిపతులు అది చట్టబద్ధంగా చెల్లదని చెప్పటానికి కుదరదని వాళ్ళు అన్నారు. అయితే దానికి ఆయన ఒక మార్గాన్ని వెతికాడు. ఆయన ఇంగ్లండ్లో ఉన్నటువంటి తిరుసభకు పోపు గారు అధికారి కాదు, ఇంగ్లండ్ రాజే అధికారి అని చెప్పి కథోలిక శ్రీసభ నుంచి ఇంగ్లండ్లో ఉన్నటువంటి కథోలిక సంఘాన్ని విడదీసి తన యొక్క దేశంలో, తన రాజ్యంలో ఉన్నటువంటి క్రైస్తవులంతా చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్కి చెందినవారు. ఈ చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్కి ఇంగ్లాండ్ యొక్క రాజే అధికారి, పోపు గారికి ఎటువంటి సంబంధం లేదని ఒక నూతనమైన చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ని ఆయన ఆరంభించడం జరిగింది. అయితే ఈ చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ని ఆంగ్లికన్స్ అని పిలుస్తున్నారు. మన యొక్క భారతదేశంలో మనందరికీ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా అనేది, సిఎస్ఐ అనేది బాగా పరిచయం. అలాగే నార్త్ ఇండియాలో సిఎన్ఐ అనేది, చర్చ్ ఆఫ్ నార్త్ ఇండియా అనేది బాగా పరిచయం. ఈ ఆంగ్లికనిజం అనేది ఈ యొక్క ఇంగ్లాండ్లో ఉన్న చర్చికి భాగంగా ఉన్నదే మనం చూసేటువంటి సిఎస్ఐ చర్చిలు, దానిలో భాగంగా ఉన్నటువంటి మిగతా సంఘాలు. అయితే ఈ యొక్క రాజుగారు ఆ మొదటి వివాహంలో చల్లదని చెప్పినప్పుడు ఈ రెండవ వివాహాన్ని చేసుకున్నాడు. నా యొక్క శ్రీసభలో, ఈ చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్లో రాజుగా నేను చెప్పిందే కరెక్టు అని ఆయనే తన్ను తాను ఈ యొక్క శ్రీసభకు అధికారిగా ప్రకటించుకొని ఆయన తన మొదటి వివాహాన్ని అది విరుద్ధమైనదిగా ప్రకటించి రెండవ వివాహాన్ని ఆయన యొక్క శ్రీసభలోనే తను ఏర్పాటు చేసిన చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్లో ఆ రెండవ వివాహాన్ని చేసుకోవటం జరిగింది. అయితే ఈ చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ను ఏర్పాటు చేసి దానికి తన్ను తాను అధికారిగా ప్రకటించుకున్నటువంటి ప్రక్రియలో ఈరోజు మనం కొనియాడేటువంటి వేద సాక్షులు దాన్ని వాళ్ళు తప్పని చెప్పి ఎదిరించిన వారిగా మనం చూస్తూ ఉన్నాం. చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ను రాజుగారు అధికారిగా అనటం సరికాదని, అది చట్టబద్ధ నేరమని ఈ యొక్క జాన్ ఫిషర్ గారు, అదేవిధంగా థామస్ మోర్ గారు ఇద్దరూ కూడా దాన్ని వ్యతిరేకించి ఆ యొక్క వ్యతిరేకతలోనే తమ ప్రాణాలను అర్పించినవారు. జాన్ ఫిషర్ గారు రోచెస్టర్ అనేటువంటి పీఠానికి పీఠాధిపతి. ఆయన మరణించిన కాలంలోనే, మరణించడానికి కొద్ది కాలానికి ముందుగా ఆనాటి జగద్గురువులు ఆయన కార్డినల్గా కూడా ప్రకటించారు. ఈయన ఆ పీఠాధిపతిగా ఆ యొక్క ఇంగ్లాండ్ దేశంలో ఉన్న ఒక ప్రముఖమైనటువంటి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి ఛాన్సలర్గా కూడా వ్యవహరించేవాడు. గొప్ప వేదాంతి, గొప్ప విజ్ఞాని, ఆ విధంగా ప్రపంచమంతా ప్రఖ్యాతి చెందినటువంటి పీఠాధిపతి ఈయన. అయితే ఈయన కూడా ఆ రాజుగారు చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ను స్థాపించి దానికి తానే అధికారిగా ప్రకటించుకున్నప్పుడు ఆ యొక్క చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్కు చెందిన వారందరూ కూడా రాజుగారిని ఈ యొక్క శ్రీసభకు అధికారిగా అంగీకరించే పత్రాన్ని వాళ్ళందరూ కూడా సైన్ చేయవలసినటువంటి అవసరం వచ్చింది. అయితే ఈ జాన్ ఫిషర్ గారు దాన్ని అంగీకరించలేదు. ఇంగ్లాండ్ యొక్క రాజుని, హెన్రీని ఆ యొక్క శ్రీసభకు అధికారిగా ఉండటాన్ని వ్యతిరేకించాడు. దాన్ని అంగీకరిస్తూ ఆ అనుమతి పత్రాన్ని ఆయన సంతకం చేయటానికి నిరాకరించాడు. అయితే నిరాకరించినందుకు గాను ఈ జాన్ ఫిషర్ గారిని తలనరికి ఆయన తలని లండన్ బ్రిడ్జిలో చాలా కాలం వేలాడదీశారు. కనుక రాజుగారి యొక్క చర్చిని వ్యతిరేకించే ప్రతి వ్యక్తి కూడా ఈ విధంగా ఇటువంటి ముగింపుని పొందుతాడు, ఈ విధంగా వారు మరణాన్ని ఎదుర్కొంటారని చెప్పటానికి ఈ యొక్క జాన్ ఫిషర్ గారి తలను చాలా కాలం ఆ లండన్ బ్రిడ్జిలో వేలాడదీయటం జరిగింది. అయితే జాన్ ఫిషర్ గారు ఈ యొక్క మరణాన్ని ఎదుర్కొనేటప్పుడు ఒక మాట ఆయన చెప్పాడు. నేను క్రీస్తు స్థాపించిన సత్య శ్రీసభ కోసం
కథోలిక శ్రీసభ కోసం మరణిస్తున్నాను, దీనికై నేను దేవునికి కృతజ్ఞత తెలియచేస్తున్నానని. రాజుగారు తన యొక్క సొంత అవసరాల కోసం, తన యొక్క వెసులుబాటు కోసం, తననుకున్నది నెరవేర్చుకోవటం కోసం శ్రీసభను విడదీసి ఒక నూతనమైన చర్చిని ఇంగ్లాండ్లో స్థాపించాడు. ఇది సరికాదని నమ్మినటువంటి జాన్ ఫిషర్ గారు దాన్ని ఎదిరించి దానికోసమే తన ప్రాణాన్ని కూడా త్యాగం చేశాడు. ఇకపోతే థామస్ మోర్ గారు కూడా ఒక కథోలిక విశ్వాసి. ఆయన ఒక న్యాయవాది, చాలా గొప్పగా గ్రంథాలు రాసినవాడు, చాలా పేరు గణించినవాడు. అందుకే రాజుగారు కూడా ఈయన్ని ఒక స్నేహితుడిగా స్వీకరించాడు. వీరిద్దరి మధ్య, ఆ యొక్క హెన్రీ రాజుగారి మధ్య, థామస్ మోర్ గారి మధ్య చాలా గొప్ప స్నేహం అనేది ఉండేది. అదేవిధంగా ఆయన విజ్ఞాని గనుక, న్యాయవాది గనుక తన యొక్క సలహాదారుని కూడా రాజుగారు చేసుకున్నాడు. కనుక ఈయన ఆ రాజ్యానికి ఛాన్సలర్గా వ్యవహరించేవాడు. అయితే తను కూడా తన విశ్వాసం ప్రకారం రాజుగారు చేసేది తప్పని చెప్పి వేలెత్తి చూపించాడు. రాజుగారు తన స్నేహితుడైన ఆయనకు మంత్రిగా తను పనిచేస్తున్నా కానీ రాజుగారు రెండవ వివాహం చేసుకోవటం తప్పని, అదేవిధంగా శ్రీసభను ఆయన చీల్చి ఇంగ్లాండ్లో మరొక శ్రీసభను, చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ను స్థాపించి దానికి తనే రాజుగారే అధికారిగా ప్రకటించుకోవటం కూడా తప్పని తను వేలెత్తి చూపాడు. అదేవిధంగా ఈ చక్రవర్తిని, రాజుని, హెన్రీ గారిని ఆ యొక్క శ్రీసభకు అధికారిగా స్వీకరించటానికి తను ఒప్పుకోలేదు. తను కూడా ఆ యొక్క అనుమతి పత్రం మీద సంతకం చేయటానికి నిరాకరించాడు. అందుకే ఈయన్ని కూడా జాన్ ఫిషర్ గారిలాగా ఆ యొక్క లండన్ బ్రిడ్జ్ మీదే తన యొక్క తలను కూడా వేలాడదీయటం జరిగింది. ఈ విధంగా తను మరణించేటప్పుడు, ఆ తల నరికినప్పుడు తను చెప్పినటువంటి మాటలు, నేను రాజుగారి యొక్క మంచి సేవకునిగా మరణిస్తున్నాను, కానీ రాజుగారి సేవకుని అయ్యే ముందు నేను దేవుని యొక్క సేవకుని, నేను ప్రథమంగా దైవ సేవకుని. రాజుగారి సేవకుడినే, కానీ రాజుగారి సేవకుడు అయ్యే ముందు నేను దేవుని యొక్క సేవకుని అని చెప్పి తన మరణానికి ముందు థామస్ మోర్ గారు ప్రకటించారు. ఈ విధంగా ఒక పీఠాధిపతి, అదేవిధంగా ఒక గృహస్థ క్రైస్తవుడు తాము నమ్మినటువంటి కథోలిక సిద్ధాంతానికి కట్టుబడి, ఒక రాజుగారైనా కానీ ఆ సిద్ధాంతానికి, విశ్వాసానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నప్పుడు దాన్ని తప్పని చెప్పి వేలెత్తి చూపి ఖండించి ఆ సత్యంలో నిలబడి దానికోసమే తమ ప్రాణాలను వాళ్ళు అర్పించారు. ఈ విధంగా ఈ యొక్క శ్రీసభలో చీలిక, దాన్ని వ్యతిరేకించిన వాళ్ళు ప్రాణాలు అర్పించటం మనం చూస్తూ ఉన్నాం. కనుక శ్రీసభలో చీలికలు అనేవి ఈ విధంగా కొన్నిసార్లు వ్యక్తిగత కారణాల వల్ల తమ అనుకున్నది చేయటానికి కొంతమంది చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ యొక్క ఇద్దరు పునీతులు కూడా మనకు నేర్పేటువంటి సత్యం, ఆది నుంచి ఉన్నటువంటి కథోలిక శ్రీసభ సత్యానికి నిలబడినటువంటి శ్రీసభ, సత్యాన్ని పరిరక్షించటానికే అన్ని శతాబ్దాలుగా ఈనాటి వరకు కూడా పోరాడుతున్నటువంటి శ్రీసభ. ఈ శ్రీసభలో ఉన్నవారు నిరంతరము కూడా సత్యం కోసం పోరాడుతూ సత్యములోనే నిలబడి ఆ క్రీస్తు ప్రభు స్థాపించినటువంటి ఆ విలువలతో శ్రీసభను నడిపించి పరిరక్షించే ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నారు. ఈ యొక్క ఇద్దరు పునీతులను కొనియాడుతున్న ఈ సందర్భంలో మనందరం కూడా కథోలికులుగా మన విశ్వాసానికి మనం ఎలా కట్టుబడి ఉన్నామో ఆలోచించాలి. మన యొక్క సత్యాన్ని మనం నమ్ముతూ ఉన్నామా? ఆ సత్యానికి కట్టుబడి మన కథోలిక జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నామా లేదా? ఈ కథోలిక సత్యాన్ని సంపూర్ణంగా మనం అర్థం చేసుకొని, అవగాహన చేసుకొని, దాన్ని మన యొక్క అనుదిన జీవితంలో జీర్ణించుకొని, ఆ సాంప్రదాయంలో, ఆ విశ్వాసంలో మన విశ్వాస జీవితాన్ని జీవిస్తున్నామా లేదని మనం ప్రశ్నించుకోవాలి.
జాన్ ఫిషర్ గారిలాగా, థామస్ మోర్ గారిలాగా మనం నమ్మిన కథోలిక సిద్ధాంతం కోసం మన ప్రాణాలు త్యాగం చేయలేకపోవచ్చు. కానీ ఆ కథోలిక విశ్వాసం కోసం మనం శ్రమించాలి. మనం కొన్ని సాహస కార్యాలు చేయగలగాలి. కొన్ని తప్పకుండా సాక్రిఫైస్ అనేది మన జీవితంలో తప్పకుండా చేయాలి. ఆ విధంగా ఆ సిద్ధాంతంలో నిలబడి ఆ సిద్ధాంతాన్ని పరిరక్షించే ప్రయత్నాన్ని నిరంతరం కూడా మన అనుదిన జీవితంలో మనందరం కూడా చేయాలి. ఇదే కోవలో ఈరోజు మనం అన్నమ్మగారి మఠ సంస్థలను స్థాపించిన జ్ఞానమ్మ గారిని కూడా స్మరిస్తూ ఉన్నాం. ఇక తాటిపత్తి జ్ఞానమ్మ గారు సువార్థీకరణలో ముందున్నటువంటి మహిళగా, భక్తురాలిగా మనం చూస్తున్నాం. ఆమె సువార్త పరిచర్యకై చాలా ప్రాముఖ్యతను తన జీవితంలో ఇచ్చింది. మిగతా పరిచర్యలు చేస్తూ ఉన్న నిరంతరము కూడా క్రీస్తు సువార్తను ఈ లోకంలో బోధించాలని తపన చెందినటువంటి భక్తురాలు. మిగతా వాటికంటే కూడా సువార్తను బోధించటానికి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను చూపించింది. దానికి ప్రాముఖ్యతను ఇచ్చింది. మనం ఈనాడు ఆ ప్రభు యొక్క సేవకులుగా ఈ లోకంలో జీవించేటప్పుడు సువార్త ప్రబోధానికి మన జీవితంలో ఎటువంటి ప్రాముఖ్యతను, స్థానాన్ని ఇస్తున్నామని ఆలోచించమని ఆమె జీవితం పిలుస్తుంది. మన యొక్క పనుల్లో సతమతమై గృహస్థ క్రైస్తవులుగా మన యొక్క కుటుంబ జీవితంలో మనం మునిగిపోయి సువార్తను బోధించవలసిన బాధ్యతను మర్చిపోతూ ఉన్నామేమో. లేక మఠవాసులుగా, గురువులుగా మనం చేసే విద్యా సేవలో, మనం చేసేటువంటి వైద్య సేవలో, మనం చేసే సామాజిక సేవలో మునిగిపోయి సువార్తను బోధించే ఆ యొక్క బాధ్యతను కొన్నిసార్లు వెనకడుగు వేస్తున్నామేమోనని చెప్పి ఆలోచించాలి. అన్నిటికంటే ముఖ్యమైనది సువార్త ప్రబోధం. మనందరము కూడా గురువులుగా, మఠవాసులుగా, గృహస్థ క్రైస్తవులుగా ఆ సువార్త ప్రబోధంలో ఎల్లప్పుడూ కూడా ముందుండి దానిలో నిమగ్నమవ్వాలన్న సత్యాన్ని ఈ యొక్క పునీతురాలు మనందరికీ, దైవభక్తురాలు తెలియచేస్తూ ఉంది. కనుక మనం ఈ యొక్క పునీతుల యొక్క దైవ సేవకురాలి సుమాత్రకను స్వీకరించి మన జీవితంలో మన యొక్క కథోలిక విశ్వాసాన్ని సంపూర్ణంగా స్వీకరించి దాన్ని ఎల్లప్పుడూ కూడా ప్రకటించేటువంటి అవకాశాన్ని, భాగ్యాన్ని దేవుడు మనకు ప్రసాదించమని ఈ దివ్య పూజలో ప్రార్థన చేద్దాం. హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. చేకొను దేవా దయతో నన్ను, చేకొను దేవా దయతో నన్ను. దీవించుమయా కృపతో నేడు, దీవించుమయా కృపతో నేడు. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నేను పొందిన కొన్నాళ్ళేగా, చెలిమి నేను చేసిన కొన్నేళ్ళేగా. కలిమి నేను పొందిన కొన్నాళ్ళేగా, చెలిమి నేను చేసిన కొన్నేళ్ళేగా. కలిమి చెలిమి నీవై నన్ను నిండిపోని, కలిమి చెలిమి నీవై నన్ను నిండిపోని. నన్ను నీదు అర్పణగా కరిగిపోని, నన్ను నీదు అర్పణగా కరిగిపోని.
సహోదరి సహోదరులారా, నేనను మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మ ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, వేద సాక్షులైన జాన్ ఫిషర్, థామస్ మోరుల సంస్మరణము నాడు ఈ బలి అర్పణములను నీకు సమర్పించుచున్నాము. నీవు వారిని దివ్యకాంతితో నింపి చెలించని పవిత్ర విశ్వాసమును దయచేసిన విధముగా మేము నిర్వహించి ఈ బలి ద్వారా మా విశ్వాసమందలి లోపములను తొలగించి మా పాప క్షమాపణ మనశ్శాంతిని అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలయన స్వర్గరాజ్యము నిమిత్తము క్రీస్తునకు అంకితమైన పునీతులందు అత్యద్భుతమైన నీ ఉచితానుగ్రహము కొనియాడుట సముచితము. ప్రేమతో నీవు మానవ స్వభావమును పవిత్రమైన ఆదిస్థితికి మరల్చుచు రానున్న వరముల నిత్యానందానుభవమును మాకు దయచేయుచున్నావు. కావున దూతలతో పునీతులతో ఏకమై మేము నిరతము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్నా. ప్రభు నామమున వేంచేయి వారు ధన్యులు. మహోన్నతమున హోసాన్నా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మీ కుమారుడగు యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఎలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించుదము, మీ ఉత్థానమును చాటుదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితమసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి
మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరీ సహోదరులను, మీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ స్మరింపుడు, వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుడు. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లియగు మరియమాతతోను, ఆమె భర్తయగు పునీత యోసేపుతోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వర పవిత్ర ఆత్మతో ఏకమయ్యుండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి ఎట్టి కలతలకు గురి కాకుండానట్లు చేయుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు వసగుచున్నాను అని మీ అపోస్తులతో పలికిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభు. ఆ ప్రభు యొక్క విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసం చేయుచున్నారని విశ్వసించుచున్నాను.
అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యం కాదు కనుక ఆత్మీయంగా నా హృదయములోనికి వేంచేయము. ఈ క్షణం మీరు నా యందు ఉండునట్లుగా మిమ్ము కౌగలించుకొంచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మమా ఆరగింపుమా. నా ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మమా ఆరగింపుమా. పరమ నుండి దిగి వచ్చిన ప్రభు యేసుని దేహము స్వీకరించుమా, శుద్ధి నందుమా. పరమ నుండి దిగి వచ్చిన ప్రభు యేసుని దేహము స్వీకరించుమా, శుద్ధి నందుమా. నా ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మమా ఆరగించుమా. అలసిన వారికి అమృతం నీ విందు, అదరిన గుండెకు ఆత్మబలం నీ విందు. అలసిన వారికి అమృతం నీ విందు, అదరిన గుండెకు ఆత్మబలం నీ విందు. పరలోక భాగ్యముకై పరిశుద్ధుని ప్రేమకై, పరలోక భాగ్యముకై పరిశుద్ధుని ప్రేమకై మనకొసగిన ఈ భోజం స్వీకరింపుమా, శుద్ధి నందుమా. మనకొసగిన ఈ భోజం స్వీకరించుమా, శుద్ధి నందుమా. నా ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మమా ఆరగింపుమా. నా ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మమా ఆరగింపుమా. పునీతిన్యాస్ వారు చేసిన చెప్పము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన విననవదరించండి. మీ గాయము లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పుణితలతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, వేద సాక్షులైన జాన్ ఫిషర్, థామస్ మోర్ల సంస్మరణము నాడు మేము ఒకే రొట్టెతో పోషింపబడి నూతన జీవమును పొందితిమి. తత్ఫలితముగా మమ్ము నీ ప్రేమలో స్థిరపరచి క్రొత్త జీవిత మార్గములో నడుచునట్లు దయచూపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మేము దీవించి కాచి కాపాడుదురుగాక.
ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ప్రణతులు తల్లి జ్ఞానమ్మ గారు, వినతులు తల్లి జ్ఞానమ్మ గారు. ప్రణతులు తల్లి జ్ఞానమ్మ గారు, వినతులు తల్లి జ్ఞానమ్మ గారు. కరమోచి ఆర్తితో అందించు మాంజలులు, కరమోచి ఆర్తితో అందించు మాంజలులు. నీవుగాంచిన మహిమలు మేము పొందగా, నీవుగాంచిన మహిమలు మేము పొందగా. ప్రణతులు తల్లి జ్ఞానమ్మ గార, వినతులు తల్లి జ్ఞానమ్మ గారా. దేవుని పాత్రవై బహు సుందర మాత్రికవై, దేవుని పాత్రవై బహు సుందర మాత్రికవై. దేవుని వెలుగువై వెలుగు పుంజమై, దేవుని వెలుగువై వెలుగు పుంజమై. వెలుగును చూపిన జ్ఞానమ్మ వందనం, వెలుగును చూపిన జ్ఞానమ్మ వందనం. ప్రణతులు తల్లి జ్ఞానమ్మ గార, వినతులు తల్లి జ్ఞానమ్మ గార. ప్రణతులు తల్లి జ్ఞానమ్మ గార, వినతులు తల్లి జ్ఞానమ్మ గారా. సెయింట్ యాన్స్ ఇంటర్మీడియట్ అండ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ మహిళా కళాశాల, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అనుబంధ సంస్థ, దైవ సేవకురాలు మదర్ తాడిపత్రి జ్ఞానమ్మ గారు స్థాపించిన సిస్టర్స్ ఆఫ్ సెయింట్ యాన్స్ మద్రాసు వారిచే నడుపబడుతోంది. ఈ కళాశాల చెన్నై కోల్కతా హైవే, పల్నాడు జిల్లా, గుంటూరు మేత్రాసనం, ఎడ్లపాడు గ్రామం పరిధిలో రహదారి మాత పుణ్యక్షేత్రం పక్కన పర్వతాలు మరియు పచ్చదనంతో ప్రశాంతమైన మరియు సుందరమైన వాతావరణం మధ్య నిర్మితమై ఉంది. మా దగ్గర ఇంటర్మీడియట్ కోర్సులు ఎంపీసీ, బైపీసీ, ఎంబైపీసీ, ఎంఈసీ, సిఈసీ, హెచ్ఈసీలతో పాటు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ మరియు కంప్యూటర్ ల్యాబ్ సదుపాయం కలదు. మా దగ్గర డిగ్రీ కోర్సులు బీఎస్సీ ఆనర్స్ కంప్యూటర్ సైన్స్ కెమిస్ట్రీ, బీఎస్సీ ఆనర్స్ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్, బీకామ్ ఆనర్స్ కంప్యూటర్ అప్లికేషన్స్, బిఏ ఆనర్స్ స్పెషల్ ఇంగ్లీష్, బిఏ ఆనర్స్ ఇంగ్లీష్ సైకాలజీ కలవు. మరియు మా వద్ద ఎంసెట్, జేఈఈ శిక్షణతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ కౌన్సిలింగ్ గైడెన్స్ మా ప్రత్యేకత. అనుభవం కలిగిన ఉపాధ్యాయులు, విశాలమైన తరగతి గదులతో పాటు అత్యాధునిక కంప్యూటర్లు, లాబొరేటరీ సదుపాయం కలదు. హాస్టల్ మరియు బస్సు సదుపాయం కలదు. సెయింట్ యాన్స్ ఆర్ట్స్ అండ్ సైన్స్ జూనియర్ అండ్ డిగ్రీ మహిళా కళాశాల, ఎడ్లపాడు. అడ్మిషన్ల కొరకై సంప్రదించండి. సిస్టర్స్ ఆఫ్ సెయింట్ యాన్స్ మద్రాస్ 8121920461 9578495457. ఈమెయిల్ saintans1958@gmail.com.